ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరిద్దరు పోతే ఎట్లా సార్? 10 మంది పోతే పక్క పెట్టమంటారు. పక్కన పోయి అంతే పట్టుకో. కానీ ఏ మాత్రమో ఆయన మేము ఇంత పోరాడుతున్నా కూడా ఆయనకి వినపడలేదు. అయినా కూడా మేము మాకు ఇంటి దగ్గర పిల్లల్ని సాగే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తున్నాము, రోడ్ల మీద అడుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాము, అడుక్కుంటున్నా కూడా ఆయనకు కొంచెం కూడా కనకరం లేదు మా మీద. కనీసము వ్యక్తి అంతో ఇంతో ఇస్తాననే మాట ఇచ్చి కూడా ఆయన తప్పించుకోలేకపోతున్నాడు. కానీ మాట ఇచ్చి ఏం తప్పించుకోలేకపోతున్నాడు, నెక్స్ట్ నేనే వస్తాను అనే ధీమాతో ఈ భారం అంతా నా మీద పడుతుంది కదా అని ఆయన ముందు హెచ్చరిస్తుండో మాకు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఈ మాట అయితే ఆయన మనసులో కూడా పెట్టుకోకూడదు. ఏం చేస్తాం మేము, ఓటని ఆయుధంతో ఆయన ఏం చేస్తామో బుద్ధి చెప్తాము. ఇప్పుడు మా మాట ప్రకారం మా ఒక్క కోరిక నెరవేర్చినా కూడా ఈ జీతం పెంపు అనే కోరిక నెరవేర్చింటే మేము ఆయనకి లక్షణంగా ఆయన సర్వ విధంగా ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళము. ఈ రోజు ఏం చేస్తున్నాడు, మమ్మల్ని అడుక్కునేటట్లు చేసినాడు. ఈ 38 రోజులు రోడ్డు పడేసట్లు చేసినాడు. మేమేం కొంచెం కోరికలు కోరలేదు. ఆయన పాలేసి అడగలేదు, ఆ ఆస్తిలో వాటా కూడా అడగలేదు. ఏమడుగుతున్నాం, ఆడపిల్లల అందరం కలిసి జీతం పెంచాయా అని అడుగుతున్నాం మేము. కానీ మేము నిత్యావసర సరుకులన్నీ ఎక్కించి పెట్టాము. ఏమి కొనాలనే అన్ని పగవగానే. కాబట్టి మేము ఏం తిని బతకాలా ఈరోజు, మా పిల్లలకి ఏం పెట్టుకోవాలా, మేమేం తినాలా. ఉద్యోగరీత్యా అయితే మొత్తం అన్ని ఎక్కించి పెట్టాము. ఉద్యోగరీత్యా పేషాపులు అవి ఇవి చేయాలంటే మాకు టెన్షన్లు, మాకు బీపీలు షుగర్లు అన్నీ రైజ్ అయిపోయినాయి. మేము ఇంకా ఈ ఉద్యోగం అనుకోలేక ఇదే పీకాడుతోనే రోజు మేము ధర్నాతోనే సాధించుకున్నాం అనుకుంటే సాధించుకోలేకపోతున్నాం. 35 రోజులైనా కూడా. అయినా మేము ఒకటే ధీమానే, ఉంటాయో ఉడతాయో అనేది తెలియకుండా రోజు మేము ధర్నాలు పాల్గొంటున్నాము. నువ్వు మా కోరిక నెరవేర్చే వరకు ఇదే పద్ధతిలోనే కొనసాగుతాం మేము. కాబట్టి ఇకనైనా నువ్వు ఒక గొప్ప మనసు పెట్టుకొని ఈరోజు రేపు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 120 అడుగులు చేపించినాను. దేశవ్యాప్తంగా ప్రపంచమైన గొప్పగా అతి పెద్ద విగ్రహాన్ని చేపించి నేను అందరికీ చెప్తున్నావు టీవీలలో ఆడ అది గొప్ప కాదు. మేము కూడా ఇక్కడ మా వృత్తిలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండి మేము విన్నవించుకుంటున్నాము. అవన్నీ ముఖ్యం కాదయా, ముందు మా జీతాలను పెంచి మాకు సరైన జీవాలు విడుదల చేస్తామని కోరుకుంటున్నాం.